అందరూ మంచి కోసం ఉపయోగించుకుంటే వీళ్ళు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించడానికి వాడారు. అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసి పోర్న్ సైట్స్కు అమ్మి లక్షలు సంపాదించారు. పోలీసులకు చిక్కి ఊచల్లెక్క పెడుతున్నారు. ఇక్కడ ముసుగులు వేసుకున్న వీరి పేర్లు పల్లె గణేష్, జ్యోత్స్న. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. కొన్నాళ్ల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లారు. వచ్చిన ఆదాయం సరిపోలేదేమో, ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లుకు చెందిన లూయిస్ పరిచయం అయ్యాడు. లూయిస్ కాల్ సెంటర్ మెయింటైన్ చేసేవాడు. ముగ్గురు కలిసి ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ ద్వారా వీళ్ళు అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసేవారు. ట్రాప్ చేసిన అమ్మాయిలను స్టూడియోలోకి తీసుకెళ్లేవారు. వారిని అక్కడ నగ్నంగా నిలబెట్టి వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను ఓ పోర్న్ వెబ్సైట్కు పంపేవారు. ఒక్కోసారి అమ్మాయిల్ని లైవ్ స్ట్రీమింగ్లో కూడా పెట్టేవారు. ఎదురు తిరిగిన అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం వచ్చింది. తీగలాగితే డొంక కదిలింది. ఏకంగా స్టూడియో పెట్టి మరీ వీడియోలు తీస్తున్నారనే విషయం తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. గణేష్, జ్యోత్స్న, లూయిస్ ముగ్గురిని అరెస్టు చేశారు. దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లులోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీరు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా డబ్బు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. వీరి ఆర్థిక లావాదేవీలన్నీ సైప్రస్ దేశానికి చెందిన ఓ సంస్థ ద్వారా జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే వీరి బారిన పడిన బాధిత అమ్మాయిలను కొంతమందిని గుర్తించామంటున్నారు. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది. ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. దాదాపు 2 ఏళ్లుగా ఈ ముగ్గురి బారిన పడిన చాలా మంది అమ్మాయిలు మోసపోయినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుల్ని పూర్తి స్థాయిలో విచారించి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.